వందనాలు. 10 రోజుల నుండి నా మనకి ఆరోగ్యం బాగాలేదు. వాంతులు వేదులకై చాలా నీరసం వచ్చి బాధపడుతున్నాను. కానీ పిల్లలు నా కొడుకు భయపడుతున్నాడు. పిల్లోడికి ఎట్లుందని నాకు దేవుడు నాన్నైనా మనకు స్వస్థపరచాలి, అయినా దేవుని బిడ్డలో మనం భయపడవద్దు అని నాకు ఒక ధైర్యం. కానీ వాళ్ళు భయం ఉండేది. వాటిని నా కొడుకు అయితే ముందు అసలు జ్వరం వచ్చింది భయపడి చివరికి అని అన్నగారికి ఫోన్ చేసిన, సార్ ఇంత పని సార్ అంటే అన్న ప్రార్థన చేసినాడు. కానీ తగ్గడం లేదు. ఆసుపత్రికి పోయినాము, 2 మాటలు పోయినా కానీ అవి పని చేయలే. మందులు పని చేయలే. కానీ ఇంకా ఏది దేవుని తీర్థమే జరగాలని ఈ మందులు పని చేయలే. ఆ దేవుని చిత్తం ద్వారానే మీ స్వస్థతలు జరుగుతాయి. మరి మీరు భయపడాలి, దేవుని మీద ఆధారపడాలి అని నేను నా కొడుకులకు చెప్తాను, నా కోడలికి అని ప్రార్థన సంఘంలో ప్రార్థన చేపించినాను. ఆ దేవుడే స్వస్థపడతాడు. దేవుడా నువ్వు ఇచ్చిన బిడ్డ బాబా, నీ చిత్తమేనాయనా, నీ చిత్తంలో వాడకనైనా నా కుటుంబం అంతా నీతో నడవాలి పాపా. నేను నిన్నే నమ్ముకునే పాపా, నువ్వు తప్ప మాకు ఏది లేదు పాపా అని నేను మొరపెట్టేదాన్ని. ఆ దేవుని కృప వల్ల శుక్రవారం అయితే ముందు వేస్తవారం పూర్తిగా నీరసం అయిపోయినాడని కర్పని వహిస్తాక ఈ పిల్ల నీరసం అయిపోయినాడని ఇంకా మాకు వచ్చిన పాటని చెప్తుంది. అని వచ్చిన పాటనే దేవుడా ఏం తండ్రి దేవుడా అని చిత్తమే నాయన, ఈ బిడ్డ చిన్న బిడ్డ పాపా, చిన్న బిడ్డలో నీకు ఇష్టం కదా పాపా అని ప్రార్థన కన్నీళ్ళతో పిల్లలు ఎత్తుకొని ప్రార్థన చేసినాను. ఇచ్చిన పాటని చేసి ఇంకా అన్నకు ఫోన్ చేసిన, అన్న కూడా ప్రార్థన చేసినాడు. ఒక్క ఆసుపత్రి మందులు పని చేయలేదు సార్ అంటే, ఏ ఆసుపత్రి కోరిక అన్నాడు. నేను చెప్తాను మీరు కోరినాడు. కానీ సరేలే సార్ అన్నాను అని ప్రార్థన చేసుకొని ఇంకా ఏమో ఇంకా మనసు పుట్టలే. ప్రార్థన చేసుకొని అట్నే ఎత్తుకొని ఇంకా నా కాడ కూకున్నాను. పాలు తాగినాడు కాదు, అట్నే ప్రార్థన చేసిన తర్వాత పాలు తాగినాడు. అట్టే పండబెట్టుకున్నాను. పోలే ఇంకా రోజుల్లో వారి ఆసుపత్రికి పోలే. ఇంకా దేవుని చిత్తం ద్వారా శుక్రవారం కూడా చర్చికి పోయినా ఉపవాసం ప్రార్థనకు. ఆ పిల్ల పానం బాగాలేదని కానీ ఆ పిల్ల గర్పించిపోయినా దేవుడు చూసుకుంటాను. ఈ రోజు క్షేమంగా నిన్న రాత్రి అంతా బాగా ఆడుకున్నాడు. దేవునికి ఉపవాలని ఆ దేవుని చిత్తం ద్వారా అందరు ప్రార్థన ద్వారా అద్భుతంగా ఈరోజు మందరానికి నా కోడలు ఆంటీ సాగు ఫోన్ చేసినాడు. దేవుని చిత్తం ద్వారానే నా కడుపులో ఉన్నప్పుడల్లా దేవుడు ఆయన ప్రార్థన చేస్తుంటే కుమారుడు అని ప్రార్థన చేస్తే నేను అస్సలు నమ్మలేదు. నువ్వు ప్రార్థన చేసినా నేను నమ్మలేదు. నీ మాటలు పుట్టినాక నాకు అర్థమవుతుంది, వీళ్ళు ఎట్లా కనుక్కుంటున్నారు అని నాకు అర్థమవుతుంది అని ప్రతిరోజు ఆ పిల్లలు చెప్పేది. నాకు ఈ రోజు చెప్తుంది ఆ మాట. అంటే దేవుడు అంటే నీకు తెలియదాకయ్యా, ప్రార్థన ద్వారా అన్ని దేవుడు మార్గాలు చూపుతాడమ్మా, అందుకే నువ్వు అర్థం చేసుకో అని నేను చెప్పిన. ఆ పాప గారని ఈరోజు ఈ మందిరంలోకి వాళ్ళిద్దరు క్షేమంగా మమ్మల్ని అందరినీ నడిపించినాడు. ఆ బాబుకు స్తోత్రం. ఈ సాక్ష్యం చిన్న సాక్ష్యం జీవిస్తున్నారు. మా కుటుంబం అంతా నా కోడలి రక్షణ పొందాలా, ప్రార్థన చేయాలా అందరు కలిసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల్ని ఎత్తుకురామా, ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేద్దాం. అభినయ్ పాల్ ఆ బాబు పేరు. మరి ఇదే మందిరంలో పేరు కూడా పెట్టడం జరిగింది ఇంతకుముందు గతంలో, కొంతమందికి తెలుసు. మరి అభినయ్ పాల్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎత్తుకురండి అక్క, ఇక్కడ రండి, ముందుకు రండి. చేయి చూపియండి. ప్రభా నీకు స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. అభినయ్ పాలు దర్శించండి, అభిషేకించండి ప్రభా. ఆస్తమా కానీ అలర్జీ కానీ ఎటువంటి వ్యాధి ఉండకూడదని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండింగ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో స్వస్థత కలుగును గాక. అలాగేనైనా మధుకు హైమావతకు ఇద్దరు కూడా రక్షణ రావాలనైనా, ఇద్దరు కూడా నమ్మి బాప్తిసం పొందాలి, నీ రక్తంలో కడగబడాలి, పరిశుద్ధులు కావాలి, నీ రాజ్య నివాసులు కావాలి. నేను మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. రక్షణ బాప్తిసం పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగించి మహిమ పొందమని యేసు నామములో ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
దేవునికి స్తోత్రం. మీరు కూడా అభినయ్ పాల్ కొరకు, ఆరోగ్యం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండండి. సుబ్బమ్మక్క గారు, పుల్లయ్యన్న గారి మనవాడు, అలాగే మధు హైమావతి గారి వాళ్ళిద్దరు కూడా మన మధ్యకి వచ్చారు. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా త్వరగా బాప్తిసం పొందాలని, రక్షణ మార్గంలోకి రావాలని, దేవుని మార్గంలో నడవాలని ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక.